తెలంగాణలో నిరుద్యోగులకు చాలా శుభవార్త. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఒక్కొక్కటిగా నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. ఇటీవలే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్షకు 670 పోస్టులతో నోటిఫికేషన్స్ విడుదల చేసింది. తాజాగా తెలంగాణలో ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్స్ విడుదలకు సమయం దగ్గర పడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 11,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ జరగనుంది. గత ప్రభుత్వం విడుదల చేసిన 5,000 పైచిలుకుల పోస్టుల నోటిఫికేషన్ రద్దు చేయబడి కొత్త నోటిఫికేషన్స్ రానుంది. నోటిఫికేషన్స్ విడుదలైన తర్వాత దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగానే సిద్ధంగా ఉండడం మంచిది. ప్రభుత్వం ఆదేశాల మేరకు డిఎస్సికి సంబంధించిన ఫైల్ని సిద్ధం చేసిన విద్యాశాఖ దాన్ని సీఎం కార్యాలయానికి పంపింది. సీఎం కార్యాలయం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత నోటిఫికేషన్స్ విడుదల అయ్యే అవకాశం ఉంది. గతేడాది ఆగస్టులో 5,089 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్స్ విడుదల చేసిన విషయం తెలిసింది. 2,575 ఎస్జిటి, 1,739 స్కూల్ అసిస్టెంట్, 611 లాంగ్వేజ్ పండిట్, 164 పీఈటీ పోస్టులు భర్తీకి ఈ నోటిఫికేషన్స్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ను రద్దు చేసి ఖాళీల సంఖ్యను పెంచే మెగా డిఎస్సి నిర్వహించాలని భావిస్తుంది. 6,000 పోస్టులను అదనంగా కలిపి మొత్తం 11,000 పోస్టులకు కొత్త నోటిఫికేషన్స్ విడుదల చేయనున్నారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనుండగా మార్చి 2వ వారంలో షెడ్యూల్ విడుదల కానుంది. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఆలోపుగానే డిఎస్సి నోటిఫికేషన్స్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకు అనుగుణంగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.